అనుమానాలు ఉంటే దానికి సంబంధించి ప్రూఫ్స్ ఇవ్వండి. ఇప్పుడు ఈ వ్యక్తి బైక్ మీద వచ్చాడని మీరు అంటున్నారు, వెనకాల వచ్చాడని అంటున్నారు. ఆ వెనకాల వచ్చిన వ్యక్తి కంటే ముందు వచ్చిన వ్యక్తి సీసీ ఫుటేజ్ కూడా ఉంటది కదా, మీరు పోయి తీసుకురండి, ఆ సీసీ ఫుటేజ్ ఇవ్వండి. అయ్యా అంటే ఇది అది కదా ఒకటే ప్రవీణ్, కాదులేండి. ఇప్పుడు ఇది ప్రవీణ్ రాఘవేంద్ర అని గారు చెప్పేసి. అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయన వచ్చారు, ఆయనకి సంబంధించినటువంటి చేసిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఆయన మొబైల్ ఇంకొకరికి పెట్టి ఆ టైంలోనే ఇంకొకరిని పంపించి చేసేటటువంటి పరిస్థితి ఉండదులే. కానీ సో అదే ఒక్క ఇక్కడ అంటే నిమిషము, సరే ఒకటే ఏదో ఏంటంటే ఈ మాట్లాడాలని రోజు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి ఎవరైతే ఉన్నారో, మేము హిందూ ముస్లిము క్రిస్టియన్ సమాజాన్ని గౌరవిస్తున్నాం. వాళ్ళ యొక్క సిద్ధాంతాలు కానివ్వండి, వాళ్ళ యొక్క టెంపుల్స్కి సంబంధించి ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము గౌరవిస్తాం. ఆ సమాజాన్ని, ప్రతి సమాజాన్ని, ప్రతి ఒక్క జాతిని, అదేవిధంగా ప్రతి ఒక్క మతాన్ని కూడా అభివృద్ధి పదంలో మేము ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకెళ్తా ఉన్నాం. వాళ్ళ నాయకుల్లాగా తిరుపతికి వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వాలంటే తూచ్ అని చెప్పేసి మేము ఇంట్లో కూర్చోలేదు. మేము గుడికి వెళ్తాం, చర్చికి వెళ్తాం, అదేవిధంగా మసీదుకి వెళ్తాము. అన్ని మతాలని గౌరవిస్తాం. ఈ రోజు ప్రవీణ్ విషయంలో కూడా మా స్టాండ్ ఒకటే. ఎవరైతే ఎవరైతే దీనికి సంబంధించి దుష్ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళు ప్రూఫ్లు ఇవ్వండి, మేము వాటిని కూడా పరీక్షించి దాని ప్రకారం ముందుకు వెళ్తాము. ఈ రోజు ఇక్కడికి వచ్చేసి లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టలేదు, లేకపోతే ఇంకోటి పెట్టలేదు కాదు. పోలీసు వ్యవస్థ తన పని తను చేసుకొని వెళ్తా ఉంది. కొంచెం ఓపిక పట్టండి. ఎందుకంటే మీ బాబాయ్ హత్య కేసే మీరు 5 సంవత్సరాలు గడిచిన 5 ఏళ్లలో ఎన్ని ప్రెస్ మీట్లు జరిగాయి మనం చూసాం. కానీ ఒక నిమిషం రాఘవేంద్ర గారు, వెంకటరెడ్డి గారు రియాక్ట్ అవ్వండి. ఏంటి మరి ఇప్పుడు ఈ అంశం ఒకటి, తర్వాత రెడ్ బుక్ కి సంబంధించి గుండెపోట్లు కూడా వస్తున్నాయంట, మరి చూసుకోండి మరి మీరు. అవును, తారక రత్న గారికి కూడా అంతనే వచ్చింది కదా గుండెపోటు. అప్పుడే రెడ్ బుక్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ వచ్చింది మరి తారక రత్న గారికి. మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ దేశంలో ఎవరికి లేని రోగాలు ఉన్నాయని చెప్పి, ఈ దేశంలో ఎవరికి లేని రోగాలు ఉన్నాయని చెప్పి బెయిల్కి అప్లై చేశారు. మరి ఏ పుస్తకం వల్ల వచ్చింది చెప్పాలి కదా వాళ్ళు కూడా. అంటే మాట్లాడేటప్పుడు కనీసం రాజకీయాల గురించి మాట్లాడతావు ఏమా, ఎప్పుడు శవ రాజకీయాల గురించి మీరు మాట్లాడేది? నేనే కదా, అడిగితే తారకరత్న గారి గురించి మాట్లాడారు. తారకరత్న గారు సబ్జెక్ట్ లేదు. తారకరత్న గారు రెడ్ బుక్ అనేది తెచ్చింది ఎప్పుడంటే లోకేష్ గారి పాదయాత్రని మీరు అడుగు అడుగున అడ్డుకొని జీవో నెంబర్ 1 తెచ్చినప్పుడు, అదే విధంగా ఆయన మీద అరాచకంగా రాళ్ళు శ్రేపించి తారకరత్న చచ్చిపోవడానికి రెడ్ బుక్ ఏం సంబంధం? ఏం మాట్లాడుతున్నావు? మీరు 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 బాధ్యతాయుతమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి అనధికార ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి తరఫున మాట్లాడుతున్నారు కదా. ఆ అనధికార ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ఎవరికో గుండెపోటు వస్తేనో, లేదంటే ఇంకోళ్ళకి ఎవరికో కాలుదారి పడితేనో రెడ్ బుక్ వల్ల వస్తుందని అంటున్నారు కదా. ఆ కొద్దిగా ఆ అహం తగ్గించుకోండి అంటున్నా. ఇప్పుడు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారికి అట్లాంటి జరగకూడదని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా. ఎందుకంటే ఈ రెడ్ బుక్ అనే దాంట్లో గుండెపోట్లు ఇట్లాంటివన్నీ మీరు చెబుతున్నారు కదా. చాలా మంది మనుషులకి ఈరోజు గుండెపోటు వస్తుంది. ఎవరు ఎప్పుడు ఎట్లా పోతారో తెలియదు, ఎవరికి ఎప్పుడు గుండెపోటు వచ్చిందో తెలియదు. కానీ మీరు కూడా దాన్ని ఇష్టానురీతిగా దాని మీద మాట్లాడుతున్నారు కానీ చెబుతున్నా. తారక రత్న గారికి ఎలా గుండెపోటు వచ్చిందని అడిగా. ఇదే నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారి దగ్గరికి ఏ అరెస్టు భయంతో వెళ్ళి ఏ పురంధేశ్వర్ గారిని తీసుకొని వెళ్ళి కలిసి వచ్చాడు. కలిసి వచ్చిన రోజు పొద్దున్నే పేపర్లో వచ్చినటువంటి వార్త, అదే తెలుగుదేశం అధికార పత్రిక ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త చెప్తున్నా. అమిత్ షా గారు అడిగారంట ఏ జడ్జి గారు చూస్తున్నారు ఈ కేసులు అని చెప్పి. మరి దాని తర్వాత బెయిల్ ఎట్లా వచ్చింది? నేను అట్లా ఆ పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా అడుగుతున్నా. ఎందుకంటే మీరు అధికార పార్టీకి సంబంధించినటువంటి పత్రిక కాబట్టి. 2, చంద్రబాబు నాయుడు గారు బెయిల్కి సంబంధించినటువంటి అప్లై చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పిటిషన్ లో వేసినటువంటి రోగాల లిస్టు చదివితే ఒక అరగంట పట్టింది. చంద్రబాబు నాయుడు గారు 73 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి. ఆయనకి హైడ్రో మెట్రో ఏదో పెద్ద పెద్ద సార్ ఆ వ్యాధి కూడా మనం అట్లాంటి వ్యాధితో 15 సంవత్సరాలుగా బాధపడుతున్నాడు. మన సబ్జెక్ట్ బయటికి వెళ్తుంది కదా, సబ్జెక్టు బయటికి వెళ్తుంది. నాకు కూడా జ్వరం వస్తుంది, పవన్ కళ్యాణ్కి వారానికి 10 రోజులకు జ్వరం వస్తుంది. మెంటల్ గా ఇచ్చేటువంటి డిబేట్ సబ్జెక్టులు మాట్లాడు, వ్యక్తిగత జీవితాలకు ఎందుకు వెళ్తావు? నేను మీ దుంపదాకా నేను మాట్లాడేది ఏంది? రెడ్ బుక్ గుండెపోటు దాని మీదే మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్కి జ్వరం ఎందుకు వస్తుంది? పద్దాకలా ఎందుకు వస్తుంది? రెడ్ బుక్ వల్ల వస్తుందా? అట్లా అనకూడదు. ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటాయి. అది 75 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారికైనా ఉంటాయి, 45 ఏళ్ళ నారా లోకేష్ కైనా ఉంటాయి, 55 ఏళ్ళ పవన్ కళ్యాణ్ కైనా ఉంటాయి. వస్తుంది ఎవరెవరికి, నాకు రావచ్చు, రాయపడి అన్న గారికి బాగుండకపోవచ్చు, కృష్ణానీళ్ళకి ఒక్కోసారి బాగుండదు. అట్లా అనలేం కదా. దాని ప్రధాని అట్లా అన్నప్పుడు మరి నేను అడిగేదానికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఎట్టొచ్చింది తారక రత్న గుండెపోటు చెప్పు? మంచి వ్యక్తి చనిపోయాడు. ఎవరు పాదమహిమ వల్ల చనిపోయాడు? ఏ బుక్ వల్ల చనిపోయాడు?
చెప్పండి ఎన్ని సమాధానం చెప్తే రెడ్ బుక్ వల్లే వచ్చిందంటే ఇది కూడా రెడ్ బుక్ వల్లే వచ్చింది. తారక రత్న గారు రెడ్ బుక్ వల్ల చనిపోతే ఒకవేళ మా వాళ్ళకి కూడా అప్పుడు రెడ్ బుక్ వల్లే వచ్చిందని మేము కూడా ఒప్పుకుంటాం. పదే పదే మీరు రెడ్ బుక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? లోకేష్ బాబు రెడ్ బుక్ చూశాడు, ఆ రెడ్ బుక్ లో మా పేర్లు ఉన్నాయని చెప్పేసి పదే పదే మీరు రెడ్ బుక్ ఎందుకు భయపడుతున్నారు? మీరు నిజంగా రెడ్ బుక్ లో భయపడకపోతే మీ అధినాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, మర్చిపోయారు అట్లాంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ లో మా పేర్లు ఉన్నాయి, మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మమ్మల్ని కొట్టేస్తారు, మమ్మల్ని మాట్లాడుతున్నారు. కాదు సోషల్ మీడియా కార్యకర్త భయపడ్డ మీ రెడ్ బుక్ వల్ల 690 మంది మీద కేసులు పెట్టారు. 690 రోజుకి 2 నుంచి 3 కేసులు పెడతారు. భయపడ్డా లేదో మీ అధినాయకుడిని అడుగు, మీ జగన్మోహన్ రెడ్డిని అడుగు, మీ మిథున్ రెడ్డిని అడుగు, మీ విజయసాయి ఒకసారి రాయపడ్డారు గారు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఒక నిమిషం రాయపడ్డాను గారు కంక్లూడ్ చేయండి. జమిలీ వస్తే అది కూడా ఉండదు ఇంకా ముందే. ఒక నిమిషం మీరు 3 ఏళ్ళు చెప్పుకుంటున్నారు, ఒక నిమిషం ఆగండి. ఓకే 3 ఏళ్ళు ఎలక్షన్స్ వస్తాయంటే మీరు ఆగండి సార్, ఒక్క నిమిషం ప్లీజ్ సార్. రాయపడ్డాను గారు మీరు మాట్లాడండి ప్లీజ్.